హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనమందరం ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యల గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోబోతున్నాను. ఈ సమస్యలు సాధారణ సమస్యలు అయినప్పటికీ వీటి వల్ల మన లైఫ్లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటి అంటే మొహమాటం, భయం, బద్ధకం. ఈ మూడు విషయాలు మన లైఫ్లో చాలా ఇబ్బందులకి కారణమవుతున్నాయి. మొదటిగా మొహమాటం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మొహమాటం అంటే ఏంటి? ఏదన్నా చెప్పాలన్నా చేయాలనుకున్నా అవతల వాళ్ళు ఏమనుకుంటారో, బాధపడతారో, నవ్వుకుంటారో, కోప్పడతారో అని చెప్పాలి అనుకున్నది, చెయ్యాలి అనుకున్నది చెప్పకుండా చేయకుండా ఆపేయడం. నలుగురిలో కూర్చొని తిందామంటే మొహమాటం, నలుగురితో మాట్లాడాలంటే మొహమాటం, బాస్ని శాలరీ అడగాలంటే మొహమాటం. ఇలా ప్రతి దానికి మొహమాట పడటం వల్ల పనులు జరగవు. పైగా మెంటల్ టార్చర్ అండ్ ఇబ్బందులు కూడా బోనస్గా వస్తాయి. ఉదాహరణకి రాజు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన 6 సంవత్సరాలుగా ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలుగా ఒకటే జీతం, ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ రాజుకి మాత్రం ప్రతి నెల ఏదో ఒక పని ఎక్స్ట్రాగా పెరుగుతూనే ఉంటుంది. మొదట్లో ఒక పని అప్పచెప్పారు, అది చేస్తే చాలు అన్నారు. తరువాత మరొక పని యాడ్ చేశారు. రాజు కాదు అనకుండా సర్లే ఒకటే కదా అని ఆ పని కూడా ఒప్పుకున్నాడు. పని పెరిగితే జీతం పెరగాలి కదా అని అడుగుదాం అనుకున్నాడు రాజు. కానీ వాళ్ళే పెంచుతారులే అని అడగకుండా ఉండిపోయారు. అలా 6 సంవత్సరాల్లో పని కాస్త చాలా ఎక్కువ అయిపోయింది. ఆఖరికి ఇంటి పని కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. సంవత్సరాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ రాజు జీతం మాత్రం పెరగలేదు. రాజు కొడుకు చెప్తూనే ఉన్నాడు. ఆఖరికి రాజుకి కూడా చిరాకు వచ్చి అడిగితే అప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వెప్పుడు అడగలేదు కదరా జీతం గురించి అని సింపుల్గా ఒక మాట అనేసి వదిలేశాడు. ఇంతకీ తప్పు యజమానిదా లేక రాజుదా? యజమాని రాజు మొహమాటాన్ని ఆసరాగా తీసుకొని ముగ్గురు చేయాల్సిన పనిని ఒకరి చేత చేయించుకున్నారు. అది ఆయన తెలివితేటలు. రాజు ముగ్గురు పని చేసి ఒకరి జీతమే తీసుకున్నారు. 6 సంవత్సరాలుగా గొడ్డి చాకరీ చేశారు. ఇది రాజు దగ్గర ఉన్న మొహమాటం. దీనంతటికీ కారణం రాజుకి ఉన్న మొహమాటం. అడిగితే ఏమంటారో, ఏమనుకుంటారో అని తన శ్రమను వృధా చేసుకున్నారు. రాజు ఒకరే కాదు, రాజు లాంటి చాలా మంది తీసుకున్న జీతం కంటే ఎక్కువే పనిచేస్తున్నారు. కానీ నోరు తెరిచి డబ్బులు అడగలేరు. ఈ మొహమాటం వల్ల ఎంతో కోల్పోతున్నారు. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ మొహమాటాన్ని వదులుకోవాలి. తినాలి అనిపిస్తే తిను, అడగాలి అనుకుంటే అడుగు, కానీ మొహమాటంతో ఆగిపోవద్దు. ముఖ్యంగా పెళ్లి విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాల్లో ఈ మొహమాటం అస్సలు మంచిది కాదు. మరి దీన్ని ఎలా వదులుకోవాలి? దీనికోసం ఎలాంటి ట్రిక్స్ లేవు. చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు ఏం చేయడానికి మొహమాటం పడుతున్నావో ఆ పనులు చేయడమే. మెల్లమెల్లగా మొహమాటం పోతుంది. సో ఈ రోజు నుంచే మొహమాటాన్ని పక్కన పెట్టి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. మనం ఎదుర్కొంటున్న మరో సమస్య బద్ధకం. ఈ బద్ధకం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటాం, ఆ టైంకి చేసేయాలి అనుకుంటాం, కానీ సరిగ్గా స్టార్ట్ చేసే టైంకి మాత్రం తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తాం. చదవాలి అంటే బద్ధకం, ఎక్సర్సైజ్ చేయాలి అంటే బద్ధకం. ఈ బద్ధకం వల్ల మనం ఎంత సమయాన్ని కోల్పోతున్నామంటే, ఉదాహరణకి శ్రీనుకి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశ. దానికోసం వెయిట్ చేశాడు. అనుకున్నట్టుగానే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం నోటిఫికేషన్ పడింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్కి ఇంకా 1 నెల సమయం ఉంది. ఇంకా నెల ఉంది కదా అని శ్రీను రేపు అప్లై చేద్దాం అంటూ లాస్ట్ డేట్ వరకు లాక్కొని వచ్చాడు. లాస్ట్ డేట్లో కంగారుగా వెళ్ళి అప్లై చేద్దామని చూశాడు. కానీ సర్వర్ బిజీ ఉండటం వల్ల అప్లై కూడా చేయలేకపోయాడు. దీనికి కారణం శ్రీను పనికి బద్ధకించడం. శ్రీనునే కాదు, మనలో చాలామంది పనులు పోస్ట్పోన్ చేసుకుంటూ బద్ధకంగా ఉంటూ చాలా అవకాశాలు కోల్పోతున్నాం. ఇక నుంచి అయినా ఏదైనా ఒక పని అనుకుంటే ముందే చేసేద్దాం, తర్వాత పీస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు. అదే పని అవ్వకుంటే మనం ఆ పని ఎప్పుడవుద్దా అని మెంటల్ టార్చర్ పడతాం. ఎందుకు ఆ గోల? పని అవ్వగొట్టేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా. అండ్ ఫైనల్గా మూడో సమస్య భయం. ఈ భయం అనేది పూర్తిగా ఒక సమస్య అని చెప్పలేం. భయం మంచిదే, అందరికీ ఇది సహజంగానే ఉంటుంది. కానీ ప్రతి విషయానికి భయపడితే ప్రతి ఒక్కరూ భయపెడుతూనే ఉంటారు. మనలో భయం ఇతరులకి బలం అవుతుంది. మనలోని భయమే ఇతరులు మన మీద పెత్తనం చేసేలా చేస్తుంది. భయం ఎంత ప్రమాదకరమైందంటే, భయపడితే బలవంతుడు కూడా చేతకాని వాడు అయిపోతాడు. ఇంటర్వ్యూలో మాట్లాడడానికి, మనసులో మాట బయటకి చెప్పడానికి, నలుగురిలో మాట్లాడడానికి, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో భయం అనేది అంత మంచి విషయం కాదు. నీ మనసు చెప్తూనే ఉంటుంది ఇది చెయ్యాలి అని, కానీ నీ వెన్ను ఎందుకులే మనకి అంటూ నిన్ను కదలనివ్వదు. అలాంటి సిచ్యువేషన్లో భయం వదిలి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒక నానుడు ఉంది కదా, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. అదృష్టం ధైర్యవంతులనే వరిస్తుంది. సో భయం వదిలి ధైర్యం అలవాటు చేసుకోవడం మొదలుపెట్టండి. ఈ 3 విషయాలు, మొహమాటం, బద్ధకం మరియు భయం పక్కన పెట్టి మనలో ఉన్న కోరికలు, కలలు నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక విషయాన్ని అనుకుని వదిలేస్తే ఏ ఉపయోగం లేదు. అదే ఒకవేళ మనం ట్రై చేస్తే మేబీ విజయం వరించవచ్చు, లేదా ప్రయత్నించామన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. అందుకే ఇక నుంచి ఈ మొహమాటానికి, బద్ధకానికి, భయానికి గుడ్ బై చెప్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.